ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अथ 10मोऽध्यायः विभूतियोगः। 38వ శ్లోకం। దండోదమయతామస్మి నీతిరస్మి జిగీషతాం మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహం। ఉపాయములలో దండోపాయము ఆఖరిది। ఏ ఉపాయానికి లొంగకపోతే దండోపాయమే తరుణోపాయము। క్రమశిక్షణలో ఉండాలంటే దండోపాయమే శరణ్యం। క్రమశిక్షణ ఉల్లంఘిస్తే శిక్ష పడుతుంది అనే భయం ఉంటేనే ఎవరైనా క్రమశిక్షణలో ఉంటారు। ఆ శిక్షలు ఎందుకు వేస్తారు? వాడి మీద కోపంతో ద్వేషంతో కాదు, వాడిని మంచి మార్గంలో పెట్టటానికి, వాడిలో క్రమశిక్షణను తిరిగి పెంపొందించటానికి। అందుకని దండించు వారిలో దండనాశక్తి నేను అంటున్నాడు। జయించే వారిలో నీతిగా ధర్మంగా జయించాలి అన్న భావన నేనే అంటున్నాడు। పరమాత్మ మానవులలో ఉన్న యుక్తి శక్తి లౌక్యము నేనే అంటున్నాడు। ఎదుటివాడి మీద ఎటువంటి క్రమశిక్షణ చర్చ తీసుకున్నా అది నీతిగా చేయాలి, ధర్మంగా చేయాలి। ఎదుటివాడిని శిక్షించే విధంగా కాకుండా అతడిని సన్మార్గంలో నడిపించే విధానంలో చెయ్యాలి। అప్పుడు సాధించిన విజయమే ఆనందాన్ని ఇస్తుంది। అధర్మంగా అవినీతితో హింసతో సాధించిన విజయం దుఃఖానికి కారణం అవుతుంది। మహాభారత యుద్ధంలో విజయం సిద్ధించిన ధర్మరాజుకు సంతోషం కలగలేదు। ఇంతటి హింసతో కూడిన విజయం నా అన్న వాళ్లను అందరినీ పోగొట్టుకొని పొందిన విజయం ఎటువంటి సంతోషాన్ని ఆనందాన్ని కలుగజేయదు అని భావించాడు ధర్మరాజు। కాబట్టి నీతిగా నిజాయితీగా ధర్మంగా పొందిన విజయమే విజయము అని అన్నాడు పరమాత్మ। అలాగే రహస్యాలు కాపాడాలి అంటే మౌనంగా ఉండటమే శ్రేయస్కరం। విషయాలను రహస్యంగా ఉంచటానికి అవలంబించే సాధనలలో మౌనంగా గొప్పది ఎక్కువగా మాట్లాడేవాడి నోట్లో రహస్యం దాగదు। జ్ఞానం భగవత్ స్వరూపము। జ్ఞానం కలిగిన వాడు భగవంతునితో సమానం। జ్ఞానము కల వారిలో జ్ఞానశక్తి నేనే అని అంటున్నాడు। కేవలం నాకు జ్ఞానం ఉంది, నేను జ్ఞానిని, జ్ఞానవంతుడను అని అనుకోవటంతో సరిపోదు। అహం బ్రహ్మాస్మి అనే భావన కలిగి ఉండాలి। ఎందుకంటే జ్ఞానము పరమాత్మ స్వరూపము। 39వ శ్లోకం। యచ్చాపి సర్వభూతానాం బీజం దహమర్జున న తదస్మి వినా యస్త్యాత్ మయా భూతం చరాచరం। 40వ శ్లోకం। నాం తోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప విశతు దేశతః ప్రోక్తః విభూతేర్విస్తరో మయా। ఇప్పుడు అసలు విషయానికి వచ్చాడు కృష్ణుడు। ఇంత ఎందుకయ్యా? ఈ చరాచర జగత్తులో ఉన్న సకల భూతాలలో బీజరూపముగా ఉన్నవాడను నేనే అని అంటున్నాడు। బీజమే పరమాత్మ అంటే అన్ని జీవరాశులలో ఆత్మస్వరూపుడుగా పెరుగుతున్నవాడు పరమాత్మ। అందులో ఉన్నాడు ఇందులో లేడు అన్న ప్రశ్నే లేదు। ఈ చరాచర అంటే కదలనివి, చర కదిలేవి,
అయిన సమస్త భూతములలో ఈ ప్రపంచములో ఉన్న అన్ని వస్తువులకు మూల కారణము నేనే. నేను లేనిది అంటూ ఏదీ లేదు. మట్టి లేనిది కుండ లేదు, బంగారం లేనిది ఆభరణం లేదు. నేను లేకుండా ఈ లోకం లేదు. నేను అన్నింటిలో ఉన్నాను. అనంతమైన నా విభూతులలో కొన్ని విభూతులను మాత్రం నీకు వివరించాను. ఎందుకంటే నా విభూతులకు అంతం లేదు. అవి అనంతమైనవి. చెప్పుకుంటూ పోతే ఎప్పటికీ తరగవు. 41వ శ్లోకం. హరే కృష్ణ.